పోయివా ఇప్పుడు దాకా నిలుంటే సార్ చాలా మంది చేస్తున్నామని వద్దులే కానీ డాడీ పోయివా ఇప్పుడు దాకా మధ్యలో వస్తుంటానంటే కత్తిరినా కైఫ్ కనపడుతుందండి. ఎవరో కత్తిరినా కైఫా ఏది నీకు కనపడిందా? అవునండి చూసినది నేను చూసిందా? చూసింది 32 పళ్ళు బయట పెట్టింది. సరే ఏంటి నీ కథ ఏంటి చెప్పు. నా కథ అండి కట్ చేస్తావు ఎవరిని? అది రాజమౌళి తీసింది కాబట్టి ఏదో జనం చూశారు. మొన్న ఒక ఆయన ఎట్లాగే చేవలు తీసిండు అన్న ప్రొడ్యూసర్ గా పెట్టి ప్రేక్షకులు చేవల దండులాగా వస్తారన్నారు. ప్రేక్షకులు చేవలు మిగిలే థియేటర్లో నాకు 4 ఎకరాలు పొట్ట నువ్వేదో దోటను ఇప్పుడు 4 ఎకరాలు తీశారు సినిమా దోటను ఇప్పుడు మరి పిలువు ఎవరో కత్తినాడు ఆర్టిస్ట్ ఏ డైరెక్టర్ మొదటి ప్రొడ్యూసర్ అయ్యా సినిమా హీరోగా నటించాను వచ్చువా? ఎప్పుడన్నా నటించివా అనుభవంగా? ఎప్పుడన్నా నటించివా? చిన్నప్పుడు నాటకాలు వేసాను. ఏ నాటకాలు వేసు? వీధి నాటకాలు వేసు. సర్లేదని డైరెక్టర్ చేపించు ఒక డైలాగ్ ఏందా మీరు డైలాగ్ చెప్పమంటే ఆయన తొడగొద్దని మాట్లాడితే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తారు. వేరియేషన్స్ చూపిస్తారు. ఓకేనండి. కింద నుంచి రావాలి. ఇక్కడి నుంచి యాక్షన్ తెచ్చేయాలి మరి. ఏంటది నాయనమ్మ అంటే గుర్తులేదు కింద నాయనమ్మ తెచ్చిపోతే ఎమోషన్ రావాలి. ఏది ఎమోషన్? చేయమంటే రూపాయలు చేస్తున్నారు. వచ్చిందా? సరే
మీ ఆవిడ లేచిపోయింది. ఏ సీన్లలో మీ సినిమాలో చచ్చిపోయింది లేచిపోయింది తప్ప ఏ సీన్ లేవా? యాక్టింగ్ ఎవరో వచ్చారు. యాక్టింగ్ ఎవరో వచ్చారు. తల లేచిపోయింది. మా కళ్ళ 10 లేచింది. సంవత్సరాల తర్వాత వచ్చింది. యాక్టింగ్ బాబు అర్థమైందా చెప్పింది? 10 సంవత్సరాల క్రితం నీ భార్య లేచిపోయిందో తప్పిపోయిందో అనుకో. లేచిపోయింది. 10 ఏళ్ల తర్వాత సడన్ గా నీకు రోడ్డు మీద మీ ఆవిడ కనిపించింది. నువ్వు ఏ విధంగా ఆనందపడతావు? ఇది ఒక ఆనందం కాదు ఏంటి? ఓకే సార్, ఓకే ఓకే షార్ట్ రెడీ యాక్షన్. బంగారం మాను ఏమైనా పడినారు పర్సెంట్ అయిపోయింది అవునా అంత అయిపోయినాయా ఏమన్నా ఉన్నామండి అవునా ఇప్పుడు నేను ఎందుకులే కానీలే కానీ ఉన్నాడా చచ్చాడు వాడు కూడా మొత్తం నో ఎంట్రీ నో ఎంట్రీ డైరెక్టర్ మనం చెప్పింది ఏంటి ఆయన చేసేది ఏంటి? అది కాదురా. 10 సంవత్సరాల నీ పిల్లలు ఏమన్నాదన్నా ఏమన్నాదన్నా ఎట్లాంటి నిర్మాతలంటే మాలాంటి హీరోలు చచ్చిపోవాలన్నా చచ్చిపోతారన్నా డైరెక్టర్ సార్ ఆ పాట ఎట్టుందంటే ఈ సినిమా చెప్పేది నేను ఈ సినిమా తీసిన తర్వాత నేను అట్లా పాడుకోవాలేమో. లేదండి. ఏమున్నదక్క మొత్తం పోయిందని అది కాదండి. వాడు అక్కడ శశికళ మేడం గారిని చూసి అక్క అక్క భలేవాడు చేసుకొస్తాను మట్టికి ముందుగానే చూపిస్తాడు నాకు సినిమా. అరే అది కాదురా. ఇందాక ఒకడు వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది అన్నా. అసలు యాక్టింగ్ చేస్తావా? అచ్చా ఓకే యా డన్ కావాలి ఏం చేపిస్తున్నావు? ఇందాక వచ్చేయలేం కదా, ఇది వచ్చేస్తాడు. ఏంటది? అదే ఇందాక వచ్చేయలేం కదా, ఇది చేస్తాడు. సరే చేయమన్నాయా? నీ నాయనమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయింది రైట్. యా ఓకే చచ్చిపోయింది చచ్చిపోయింది. చచ్చిపోయావా చచ్చిపోయావా ఆస్తి ఎవరు కాదు ఎవరు కాచావు ఆస్తి ఎవరు కాదు చావు 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 నాకు ఒక్క రూపాయి కొన్ని కూడా తెస్తావా ఏ తెస్తావా ఇట్లా డైరెక్టర్ సార్ 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 ఎవరా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వెళ్ళాలి? జన్మాల నుంచి వచ్చిన తగులు పాచిన కొడుకు. ఎవరు? ఏ ఊరు నాయన? మళ్ళీ అడిగండి మల్లెడిగా. అది కాదురా. ఇప్పుడు నాయనమ్మ చచ్చిపోయింది, ఆస్తి కోసం కాదురా. అది నవ్వుతా ప్రేమ చూపించరా నాయనమ్మ. నాయనమ్మ చచ్చిపోతే ఎమోషన్ ఏది? ప్రేమ చూపించు. అది కాదండి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి మరి ఎట్లా వచ్చింది మా అమ్మమ్మ మీద నాకు ప్రేమ చెప్పండి మీరు ఇప్పుడు నీకు ఆస్తి గురించి కాదు ఇక్కడ, మీ నాయనమ్మ చచ్చిపోయింది, అది కాన్సెప్ట్. సరే మరి ఓకే ఇప్పుడు నేను మొత్తం ఉండగా అసలు ఇప్పుడు ఇంకా ఎన్టీఆర్ గుర్తొస్తా మొత్తం ఉండగా డైరెక్టర్ ఏంది ఇది యాక్షన్ అంటారా? ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు సార్. నేను చెప్పిన ఒకటి చేస్తాం వాడికి. ఎన్టీఆర్ అంటే వాడింగ్ ఎవరైతే మీరు ఫైటింగ్ ఏమైనా చేస్తారా అడగమని? ఫైటింగ్ జాకీ చాన్ అమ్మమ్మ పుట్టిన జాకీ చాను అమ్మమ్మ గుడిగా. అబ్బో మొగుడికి ఓ నాయన భలేవాడిని పట్టుకొచ్చావు నువ్వు. యాక్టింగ్ ఫైటింగ్. ఆ 2 ఫైటింగ్ ఇది ఏంటది? ఊరిని సంపదగా లేకుండా అరే వాడికి ఏదో మూల సంఖ్య ఉందిరా. కాదండి పొద్దున సరిగా రాలేదు మీ సినిమాకి మీకు ఒక దండం. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. అది కాదు వాడు ఫైటింగ్ చేయమంటే ఏంది అట్ట కూర్చుంటుంది? వాడికి రాత్రి పక్కత్తి తినడంటారు. బజ్జీలు అనేది ఇంకా బజ్జీలు వస్తున్నాయి. భలే దొరికారా మీరు మాకు? మీకు అన్నం పెడతాండి నా పెట్టి తీయండి నిన్ను పెట్టి తీయండి ఆ సినిమా నిన్ను పెట్టి తీయాలా? బాగుంటుంది ఆ సినిమా తర్వాత